తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సెక్యులరిజం అనే మాటకు అసలు సిసలైన అర్థమేంటో తెలుసా? ఒక మతానికి ఒక న్యాయం, మరో మతానికి మరో న్యాయం. నమ్మడం లేదా? ప్రభుత్వమే స్వయంగా జారీ చేసిన ఈ రెండు ఉత్తర్వులని చూస్తే మీకే అసలు విషయం అర్థమవుతుంది. ముందుగా మొదటి ఆర్డర్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ముస్లిం ఉద్యోగులందరికీ ఒక ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. దాని ప్రకారం వాళ్లు పవిత్ర రంజాన్ నెల మొత్తం అంటే మార్చి 2 నుండి మార్చి 31 వరకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకే ఆఫీసు నుండి ఇంటికి వెళ్లిపోవచ్చు. ప్రార్థనల కోసం ఈ సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి హిందూ పండుగలు, దీక్షల సంగతేంటి? ఇప్పుడు రెండో ఆర్డర్ చూడండి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించింది. అయ్యప్ప దీక్ష తీసుకోవాలనుకునే హిందూ పోలీస్ సిబ్బందికి ప్రభుత్వం పెట్టిన రూల్స్ ఏంటో తెలుసా? అయ్యప్ప దీక్షలో ఉన్న వాళ్లు గడ్డం పెంచుకోవాలి, నల్ల బట్టలు వేసుకోవాలి, చెప్పులు లేకుండా నడవాలి. కానీ డ్యూటీలో ఉన్నప్పుడు గడ్డం పెంచడానికి, నల్ల బట్టలు వేసుకోవడానికి, చెప్పులు లేకుండా ఉండటానికి వీల్లేదని ఈ ఆర్డర్ స్పష్టం చేస్తోంది. ఒకవేళ ఎవరైనా పోలీస్ సిబ్బంది దీక్ష తీసుకోవాలనుకుంటే వాళ్లు ఖచ్చితంగా సెలవు పెట్టుకోవాల్సిందే. ఇప్పుడు మీరే ఆలోచించండి. ఒక మతం వారికి నెల రోజుల పాటు ప్రతిరోజు ముందుగా ఇంటికి వెళ్లే అవకాశం, మరో మతం వారు, అది దేశ రక్షణలో ఉండే పోలీసులు తమ పవిత్ర దీక్షను ఆచరించాలంటే మాత్రం వాళ్ల సొంత సెలవులు వాడుకోవాలి. ఇదేనా కాంగ్రెస్ చెప్పే సెక్యులరిజం? సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు ముస్లింలంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలని ఎందుకన్నారో ఇప్పుడు మీకు అర్థమైందా? ముసల్మాన్ కా మతलब